మొన్న ఒక డాక్టర్ చెప్తున్నారు, తన దగ్గరికి 2 పేషెంట్స్ వచ్చారు, వృద్ధ దంపతులు. అయితే ఇద్దరికి ఒకే రకమైన సమస్యతో వచ్చారు. ఏంటా అని విశ్లేషిస్తే వాళ్ళిద్దరి బాడీలో సీసం ఉంది అని తెలిసింది. ఆ సీసం వాళ్ళ బాడీలోకి ఎలా వెళ్ళింది అంటే వాళ్ళు వాడే అల్యూమినియం పాత్రల ద్వారా. వాళ్ళ ఇంట్లో ఒక కుక్కర్ ఉందట. గత 20 సంవత్సరాలుగా, 20 కంటే ఎక్కువే అనుకుంటా, కొన్ని ఏళ్లుగా అదే కుక్కర్ ని వాడుతున్నారు వాళ్ళు. సో ఆ కుక్కర్ అరిగి 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 అదంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫుడ్ లో కలిసిపోయి ఆ బాడీలోకి సీసం వెళ్లి వాళ్లకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి అని డాక్టర్ చెప్పారు. సో మీరు కూడా మీ ఇంట్లో చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న అల్యూమినియం పాత్రలు ఉంటే వెంటనే తీసిపడేయండి. ఇలా తరచూ కొన్నేళ్ల నుంచి అల్యూమినియం పాత్రల్లో వండిన పదార్థాలు తినడం వల్ల మన మెదడు, మూత్రపిండాలు, ఎముకలు, నరాలు ఇలా అన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. సో వీటి వల్ల చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకు నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. పెద్దవాళ్ళు అనుకోండి, దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి, మతిమరుపు వస్తుంది, ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి అంటే మంచి స్టీల్ కుక్కర్స్ దొరుకుతాయి. కుక్కర్స్ కావచ్చు, మనం వండుకునే కడాయిలు కావచ్చు, ఏదైనా సరే ఎనీ యూటెన్సిల్స్ మనకు స్టీల్ లో దొరుకుతాయి. మంచి స్టీల్ తీసుకోవాలి. లేదు అంటే అనలైజ్డ్ అల్యూమినియం అని కూడా ఈ మధ్య దొరుకుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొద్దిగా బెటర్ దీనికన్నా. స్టీల్ అల్టిమేట్. ఇంకా ఒకవేళ స్టీల్ కాని పక్షంలో, స్టీల్ కంఫర్టబుల్ గా లేదు, వండడానికి మాడిపోతుంది అనుకుంటే అనలైజ్డ్ యూటెన్సిల్స్ అయితే బెటర్. ఇంకా దాంతో పాటుగా ఫ్రైస్ వాటికైతే ఇంకా కాస్ట్ ఐరన్ ఇలాంటివి బెటర్. మీకు ఇంకా ఓపిక ఉంది అనుకుంటే మట్టి పాత్రలు సర్వోత్తమం.